హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి అనమాట. నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ అన్ని వీడియోస్ కూడా పెళ్లికి సంబంధించిన అన్ని వీడియోస్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా. సో అవి కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. ఇంకా ఫైనల్ గా పెళ్లి డే అయితే వచ్చేసింది అనమాట. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఏంటంటే ఊరేగింపుది అదంతా పెట్టాను ముందు వీడియోలోని. సో ఈ వీడియో ఏంటంటే పెళ్లి రోజు కాలగొల్లు తీస్తారు కదా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మధ్యలో పేరెంటాన్ని పెట్టి కాలగొల్లు తీస్తారు కదా. ఈ రోజు ఏంటంటే అదనమాట. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆ వ్లాగ్. సో చూడండి, చాలా మంది రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు ఈవినింగ్ అనమాట. అంటే రిసెప్షన్ ముందు కాలగొల్లు తీస్తున్నారు. సో ఏంటంటే కూర్చోబెట్టేశారు. నార్మల్ గా చెప్పాను కదా మీకు ముందే, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మధ్యలో ఏంటంటే అదే పేరెంటాలు కూర్చుంటారు కదా. సో ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి కాలగల్లు అయితే స్టార్ట్ చేశారనమాట. మొత్తం ఇంకా పక్కన ఏంటంటే సన్నాయి మేళం అవన్నీ కూడా పక్కన అయితే అవుతున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మమ్మల్ని కూర్చోబెట్టేసిన తర్వాత మరి అప్పుడే వచ్చి అందరూ అక్షింతలు అవన్నీ వేస్తారు కదా పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీద. ఇంకా ఏంటంటే పెళ్లి కొడుకు చెల్లి అంటే నా ఆడపడుచు వచ్చేసి కొంగు పట్టుకొని ఉంటారు కదా, నెత్తి మీద కొంగు పెట్టుకొని ఉంటారు. నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి అలానే చేశాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే నెయిల్స్ అవన్నీ తీస్తారు కదా, హెయిర్ అవన్నీ తీస్తారు కదా, అప్పుడు మనం కొంగు పెట్టాలి. వాళ్ళు ఏంటంటే మనకి మనీ వెయ్యాలి కదా. సో అలా అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత అక్షింతలు అవన్నీ వేసేసిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు అక్కడ పసుపు అది రాస్తారు కదా, కాలగల్లు అంటేనే టర్మరిక్ అది మనకి బాడీకి మొత్తం రాస్తారు కదా. సో అదనమాట. అండ్ చూడండి, ముత్తైదువులు అందరూ కూడా చెయ్యలు వేసి దంచుతున్నారు కదా, అవేంటంటే ధాన్యం అనమాట. సో ధాన్యాన్ని అలా దంచుతారంట. ఎందుకు దంచుతారో నాకు తెలీదు. సో నన్ను అడగండి. మామూలుగా వీడియో అయితే తీస్తున్నారు కదా. సో ఈ వీడియో సెక్షన్ అంతా నాది కాదనమాట. ఎందుకంటే మరి నేనే పెళ్లి చేసుకొని నేనే వీడియోస్ తీసుకోవడం అవ్వదు కదా. సో వీడియోస్ అన్ని కూడా ఒకరికి అప్పచెప్పాను. యాక్చువల్లీ సరిగ్గా వీడియోస్ అనేవి ఏవి రాలేదు, ఎక్కువ వీడియోస్ అనేవి రాలేదనమాట. వై బికాజ్ ఫోన్స్ లో అసలు ఛార్జింగ్ లేదు. ఎందుకంటే అప్పటికే చాలా హడావిడిగా ఉంటుంది కదా. సో ఇంకా మొబైల్ ఛార్జింగ్ అవన్నీ అంటే అసలు ప్లగ్ బోర్డ్స్ అవి కూడా సరిగ్గా పనిచేయలేదు ఫంక్షన్ హాల్లో. అదొక చాలా మైనస్ పాయింట్ అనమాట. లేకపోతే ఇంకా మంచిగా మొత్తం అన్ని వీడియోస్ కూడా ఇంకా కవర్ చేసేటి వాళ్ళము. అసలు ప్లగ్ బోర్డ్సే పనిచేయకపోవడం వల్ల ఇంకా నైట్ రిసెప్షన్ టైం కూడా ఎవరి ఫోన్స్ లో ఛార్జింగ్ లేదనమాట. సో ఎవరు రిసెప్షన్ టైంకి అయితే మేము వీడియోసే తీసుకోలేదు ఫోన్స్ లోని, మొత్తం అన్ని క్యామ్ తో తీసుకున్నవే. సో ఎంతవరకు వీలుంటే అంతవరకు నేను మొత్తం నా మ్యారేజ్ అంతటిని కూడా కవర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవే మెమోరీస్ కాబట్టి లైఫ్ లో ఒక్కసారి చేసుకునేది. సో మొత్తం అంతా మెమొరబుల్ గా మనం క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ రాదు కదా ఇది. సో అందుకే ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నాను. బట్ ఎక్కడ కవర్ అవ్వలేదు అంటే రిసెప్షన్ అండ్ పెళ్లిది కవర్ అవ్వలేదు. పెళ్లి కూడా మెయిన్ అయితే కవర్ చేయగలిగాను కానీ మొత్తం అన్ని అయితే కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే బికాస్ ఎవరి మొబైల్స్ లో కూడా ఛార్జింగ్ లేకపోవడం వల్ల అప్పటికి కూడా మేము ఏం చేసామంటే ఒక్కరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఒక్కొక్కరి ఫోన్ నుంచి ఒక్కొక్కలాగా తీసుకున్నాం అనమాట. అలాగా మొత్తం అంతా జరిగిపోయింది లాస్ట్కి మంచిగా. ఇంకా కూర్చోబెట్టి ఏంటంటే వాటిని ఆ కర్రల్ని ఏమంటారో నాకు తెలియదు, దాంతో ఏంటంటే కడుపు మీద ఇలా గుచ్చుతారు అనమాట. అవన్నీ కూడా పసుపు రాసి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు కదా ఇదంతా చేస్తారు. సో ఏంటంటే పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళ రిలేటివ్స్ లోనే ఏంటంటే ఒళ్ళోకి అయితే కూర్చోబెట్టారు అనమాట. కూర్చోబెట్టి రంగులు అవి రాసేసారు. అప్పటికి నాకు అవేవి పడవన్నమాట. మళ్ళీ పెళ్లికి ఎక్కడ ఫేస్ పాడైపోద్దు అని చెప్పి నేను పక్కన బాధపడిపోయి భయపడిపోతున్నాను. కానీ అబ్బాయికి ఎవరైనా మా రిలేటివ్స్ రాస్తానంటే మాత్రం రాయండి ఏం పర్లేదు రాయండి అని చెప్పి. దట్టు ఏంటంటే కలర్స్ వచ్చేసి కెమికల్స్ యూజ్ చేసినవి అయితే మేము తీసుకోలేదు, నేచురల్ కలర్స్ తీసుకున్నాం అనమాట. సో వాష్ చేసుకున్నా సరే చాలా త్వరగా వాష్ అయిపోయేటట్టే మేము తీసుకున్నాము. ఫస్ట్ కలర్స్ అంటే చాలా భయపడ్డాను, ఎందుకంటే నార్మల్ గా నా ఫేస్ కి ఏవి పడవు కదా. సో అందుకని చెప్పి, కానీ మా అన్నయ్య వాళ్ళు చెప్పారనమాట. సో వీటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అయినా మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు, మొహానికి అయితే రాయద్దు, బాడీకి అయితే రాయండి, కానీ మొహానికి అయితే మాత్రం అస్సలు రాయొద్దు, అమ్మాయికి అసలు పడదు, నల్లగా అయిపోతుంది, మళ్ళీ కలర్స్ ఏంటంటే వదలవు పెళ్లి టైంకి అని చెప్పి. దానివల్ల నాకు ఎవ్వరూ రాయలేదు. కాకపోతే ఏంటంటే ఎవరు రాసారో తెలియదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నా బుగ్గల మీద అయితే కొంచెం కలర్ అయితే రాసేసారు. మళ్ళీ వెంటనే ఏంటంటే అది తుడిచేసుకున్నాను అనమాట చివరికి. అండ్ ఇంకా తెలిసిందే కదా, ఇంకా మంగళతను వచ్చేసి మొత్తం అవన్నీ చేస్తారు కదా, లైక్ ఏంటంటే నెయిల్స్ తీయడం, ఇంకా వచ్చేసి అబ్బాయికి హెయిర్ తీయడము. యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేను ఏమనుకున్నానంటే హెయిర్ తీయడం అంటే అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తీస్తారేమో అని చెప్పి చాలా భయపడ్డాను అనమాట. ఎలా తీసేస్తారు అసలు అమ్మాయికి హెయిర్ అని చెప్పేసి. కానీ అమ్మాయికి తీయరంట, ఓన్లీ అబ్బాయికి తీస్తారంట. అది నాకు యాక్చువల్ తర్వాత చెప్పారనమాట. అండ్ నెయిల్స్ కూడా ఏంటంటే ఓన్లీ షేప్ చేస్తారంట. కానీ అది కూడా నాకు తెలియక ఏం చేశాను,
ఈ అంకుల్ మాకు తెలిసిన అతనే అనమాట. సో ఏంటంటే తీయొద్దని చెప్పు అని చెప్పించాను. అతనేమో నా దగ్గరికి వచ్చిన తర్వాత మీ అమ్మతో చెప్పిస్తావా నెయిల్ తీయొద్దు అని చెప్పేసి నాతో కామెడీ చేస్తున్నారు అనమాట. నాకు చాలా నవ్వొచ్చింది అసలు అలా చెప్పినప్పటికీ. అసలు మా అమ్మ చెప్పింది అనుకోలేదు నేను, ఎందుకంటే నాకు తెలియదు కదా. సో తెలియక నేనేదో నిజంగా తీసేస్తారేమో అనుకొని మంచిగా పెళ్లి కోసం అని చెప్పి నేను నెయిల్స్ అయితే కట్ చేసుకున్నాను. సారీ పెంచుకున్నాను అనమాట మంచిగా సేప్ అది చేసుకొని. కానీ ఒకేసారి తీసేస్తారంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా, అయ్యో ఇన్ని రోజులు కష్టమంతా వృధా అయిపోయిందని చెప్పి. నాకు చూసారు అతను అడిగినప్పటికీ నాకు నవ్వు వచ్చేసింది అనమాట. హ్యాండ్స్ తో పాటు లెగ్స్ కూడా సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీయరంట, అసలు నెయిల్స్ అనేవి కట్ చేయరంట, అండ్ షేప్ మాత్రమే చేస్తారంట. అలానే చేశారనమాట. హెయిర్ విషయంలో కూడా ఓన్లీ అబ్బాయికి అనమాట, మనకి ఏం లేదు, ప్రాబ్లం లేదు. సో అదంతా అయిపోయిన తర్వాత పెళ్లి స్నానం చేయిస్తారు కదా సేమ్ డే. సో పెళ్లి స్నానం చేయించడానికి అని చెప్పి ఇలాగా మొత్తం పెద్దవాళ్ళు అంటే పెళ్ళైన ముత్తైదులు వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే కుండలు అవన్నీ కూడా నెత్తి మీద పెట్టుకుంటారు అనమాట. నెత్తి మీద పెట్టుకుని యాక్చువల్ గా విలేజెస్ లో గానీ ఇంటి దగ్గర పెళ్లి అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే బావుల దగ్గరికి అయితే వెళ్తారు. సిటీస్ లో వాళ్ళ దగ్గర అయితే ఏంటంటే ఎక్కడైతే పైప్స్ ఉంటాయి కదా, కొలాయిలు అవన్నీ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్లి వాటర్ అయితే తీసుకొస్తారు. విలేజెస్ లో అయితే మాత్రం డైరెక్ట్ గా బావి దగ్గరికి అయితే వెళ్తారు. సో ఇక్కడ పెళ్లి అనేది మనకి కళ్యాణ మండపంలో కాబట్టి సో అవన్నీ మనకి అవ్వదు కాబట్టి సో ఏం చేశారంటే అక్కడికి అలా సెటప్ చేసుకున్నారనమాట. అక్కడి నుంచి కొంచెం అలా మూవ్ అవ్వాలంట ఎంతమంది ముత్తైదులు అని చెప్పి వెళ్లి కుండల్లో వాటర్ పట్టి తీసుకొచ్చి వాటితో మాత్రమే స్నానం చేయించాలంట, వేరే వాటర్ తో అస్సలు చేయించకూడదంట. సో ఏంటంటే అలానే వాళ్ళు ఏంటంటే వాళ్ళే అలా సెట్ చేసుకున్నారనమాట. మొత్తం అందరూ ఫస్ట్ ఏంటంటే ఖాళీ బిందెలు ఉంటాయి కదా, ఇవి కూడా ఏ బిందెలు పడితే ఆ బిందెలు పెట్టేసుకోరు, ఇత్తడివి పెట్టుకుంటారు, కుండలు పెట్టుకుంటారు అనమాట. చాలా వరకు కూడా కుండలతో అయితే పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుంటారండి, లైక్ శారీ తీసుకుంటారు అనమాట. సో శారీతో ఏం చేస్తారంటే ఒక పందెలాగా క్రియేట్ చేసుకుంటారు. శారీతోనే ఆ ఎడ్జ్ లో ఏంటంటే అంటే వెనకాతలో ఒక 2 మెంబర్స్, ముందు ఒక 2 మెంబర్స్, మధ్యలో ఏంటంటే పందిర టైప్ వచ్చేటట్టు కర్రతో పట్టుకొని దాన్ని ఒక పందిలాగా సెటప్ చేసి దాని కిందకి ఈ బిందులు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ పందిరి కిందకి వెళ్లి నించుంటారు అనమాట. సో వాటర్ పట్టుకొని సేమ్ అటు నుంచి కూడా సేమ్ అలానే పందిరితోనే వచ్చేసి వాటర్ అంతా ఒక దగ్గర పెడతారనమాట. చూస్తున్నారు కదా మీకు ఆ మండపం చుట్టూ కూడా తిరుగుతున్నారు కదా. సో అలాగ పట్టుకొని అలా చేసి ఇప్పుడు చూసారు కదా మొత్తం అవన్నీ కూడా ముందు ఒక పర్సన్ నించున్నారు, వెనకతలో ఒక పర్సన్ నించున్నారు, కుండలు పట్టుకున్న వీళ్ళంతా కూడా ఏంటంటే మధ్యలో అయితే ఉన్నారు, చూసారు కదా. సో ఇలా చేస్తారనమాట నార్మల్ గా అయితే. ఫంక్షన్ హాల్ అనే పైప్స్ అవన్నీ ఉంటాయి కదా, కొలాయిలు అవన్నీ ఉంటాయి కదా. సో అంతవరకు కూడా నడుచుకుని అయితే వెళ్తారనమాట. చూడండి నిజంగానే అది పందిరిలా కనిపిస్తుంది కదా మనకి ఫ్రంట్ నుంచి చూడడానికి, పర్సన్స్ పట్టుకున్నా సరే చాలా బాగుంది. అది మొత్తం పందిరిలాగా ఉండి దాని కింద ఏంటంటే వీళ్ళందరూ వెళ్లి ఇదంతా కూడా నేను మా అన్నయ్య వాళ్ళ పెళ్లిలోనే చూసాను అనమాట. కాకపోతే క్లియర్ గా చూడలేదు. అన్నయ్య వాళ్ళ పెళ్లిళ్ళకి చెల్లెలు అసలు ఎక్కడైనా ఖాళీ ఉంటారా చెప్పండి, ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ అని చెప్పుకొని నేనైతే అసలు ఇవన్నీ క్లియర్ గా చూడలేదు. కానీ నా పెళ్లికి మాత్రం మొత్తం అన్ని క్లియర్ గా చూసుకున్నాను అనమాట నేను. మళ్ళీ సేమ్ అలానే బ్యాక్ కి వచ్చి వాటర్ అది పెట్టేస్తారనమాట. చూసారు కదా అంతా పక్కన అనమాట. సో పక్కన మొత్తం అంతా ఒక ఆర్డర్ లో అయితే పెట్టేస్తారు. ఆ వాటర్ తో మాత్రమే తలకి వేస్తారనమాట. నేను వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఏమనంటే మొత్తం రబ్ చేసేయద్దు, చాలా సాఫ్ట్ గా ఇలా అనండి, అప్పుడే నా జడ చిక్కులు పడకుండా ఉంటుంది. పెళ్లికి రిసెప్షన్ కి మంచి జెల్ వస్తాయి. మళ్ళీ టైం ఉండదు కదా చిక్కులు అవన్నీ ఇప్పుకోవడానికి, ముందే మన లాంగ్ హెయిర్ ఒకటి చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను ముందుగానే మొత్తం అన్ని జాగ్రత్తలు అందరికీ ముందుగానే చెప్పుకున్నాను అనమాట. వాళ్ళు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి ఏమైతే నేను చెప్పానో అలానే చేశారు. అండ్ కుంకుడుకాయలతోనే స్నానం చేయించాలి, షాంపూలతో వాటితో అయితే చేయించకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మరి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఇకనైతే మరి ఉంటాను. బై బై.